రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే తళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నీకు దిగ్గన్నవాడెవరు ఉండడు, నిన్నెవ్వడు ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. ఆయన యొక్క వీరోచితమైన లీల ఎటువంటిదో తెలుసా? చరణాక్రమణ నీ భుజాదర్పమడిచిన ధూర్జిటి విలు లీల త్రుంచివయిచే వాలపాశంబనపడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జుని పరికొన్న పరశురాముని ఆగి భంగపరచే కడిమియొక్కడ కడదూషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భజత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. ఆయన మహానుభావుడు రామచంద్రమూర్తి.